ఇవన్నీ చేస్తూ అతని పాపాలన్నీ కూడా ఈరోజు పండినాయి. అతను చిక్కకూడని వ్యక్తుల చేతిలో చిక్కాడు. ఇప్పుడు చిక్కకూడని వ్యక్తుల చేతిలో చిక్కిపోయాడు అతను. అంటే అమరావతి మహిళలు త్యాగానికి మారుపేరు, పోరాటాలకు మారుపేరు, పట్టుదల, ఒక దీక్ష దక్షతలు కలిగిన మహిళలకి పూర్తిగా దొరికిపోయాడు ఇతను. ఎలా దొరికిపోయాడు? ఇతని తోటి విలేకరి, వాళ్ళిద్దరు కూడా ఒకటే. అతను కూడా పెద్ద విలేకరేం కాదు, అవతలవాడు కూడా, సారీ అవతల వ్యక్తి కూడా. అతను కూడా జగన్ పార్టీలో సభ్యత్వం లేని సభ్యులు వీళ్ళు. ఆ పార్టీలో సభ్యత్వం లేని జగన్ అనుచరులు వీరు. వాళ్ళు మాట్లాడటం, దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఆందోళన చేయటం. ఈరోజు ఒక డిఫెన్స్లో పడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి దీని సీరియస్నెస్ తెలియట్ల. మహిళల్ని గౌరవించటం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఎలా గౌరవించాలో తెలియదు. తెలిసిన వాడైతే తల్లిని చెల్లిని ఎందుకు తరిమేస్తాడు సార్? మహిళల్ని గౌరవించే తల్లినే గౌరవించలేని వాడు మహిళల్ని ఏం గౌరవిస్తాడు? సొంత తోడబుట్టిన చెల్లినే గౌరవించలేని వ్యక్తి మిగతా మహిళల్ని గౌరవిస్తారు. ఇంకెవడన్నా అయితే ఇంకొక పార్టీ నాయకుడు, అదే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఇంకో అయితే పిలిచి కొమ్మినేని, అతని పేరేంటి వాడు ఏదో రాజు, కృష్ణంరాజు, అతన్ని ఆ చెంప ఈ చెంప వాయించాల. బుద్ధి లేదా మీ ఇద్దరికి? మహిళలను అలా మాట్లాడతారా? యూజ్లెస్ ఫెలోస్. మరలా ఇంకొకసారి నా పేరు ఎత్తిన, యూ రిమూవ్ దిస్ ఇడియట్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ సాక్షి ఛానల్. సాక్షి ఛానల్ నుంచి వెధవని ఇమీడియట్గా తీసేయండి. నువ్వెవడెవరే రాజా, నువ్వెవడరా బూజు? నువ్వు మరలా ఇంకొకసారి నాకు కనిపించినా కూడా ఊరుకోను. మహిళల్ని అలా అవమానం చేస్తారా? కించపరిచేటట్లు చేస్తారా అని అనాలి. అనేవాడా ఇతను? అనే వ్యక్తిత్వం ఉన్నవాడా? అందుకే ఈ రోజున కొమ్మినేని వెంటేసుకొస్తున్నాడు. బాధాకరం. కొమ్మినేని మీ అనుచరుడు కనుక, మీ పార్టీ వాడు కనుక అతను వెనకేసుకురావటంలో నేనేం పెద్ద తప్పట్టలేదు. అతను అంటాడండి, శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి. చంద్రబాబు 5 ఏళ్ళు ఇచ్చారు, నీకు 1 సంవత్సరం అయిపోయింది, ఇక 4 ఏళ్ళే ఉన్నాయి. 4 ఏళ్ళే ఉంటే అంటే నీ గత 5 ఏళ్ల పరిపాలన గురించి ఏంటి ఒకసారి